కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటల్ని విందాం. మరి గడిచినటువంటి దినాలు బట్టి అనేకమైనటువంటి దేవుని యొక్క మాటల్ని వింటున్నాం. చాలా మంచిది. ప్రతి ఒక్కరము కూడా మాటల్ని జాగ్రత్తగా చదువున్నటువంటి వారు నోట్ చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడా ఏ విషయాలను మనం విన్నాము, ఏ విషయాలను మనం నేర్చుకున్నాం ప్రభు సన్నిధిలో, వాటిని బట్టి మనం ప్రార్థనలో కూడా పెట్టుకోవాలి. విని వెళ్ళేటువంటి వారు ఉంటే మనకు ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళినటువంటి వారము పొలానికి వెళ్ళి వచ్చినప్పుడు సాయంత్రము మనకు జీతం వస్తుంది. అది శనివారం ఇవ్వని బట్వాడి రూపంలో జీతం అనేది మనకుంది రోజంతా పనిచేస్తే. అలాగనే దేవుని సన్నిధిలో కూడా మనం వచ్చి వెళుతున్న సందర్భాన్ని బట్టి ప్రభు కూడా మనకు జీతం ఇస్తాడు. మనం ఏమనుకుంటామంటే సన్నిధికి వెళ్తుంది మనము, కానుకలు వేస్తుంది మనం, ఉన్నదే కానీ పోతుంది, మనకేమొస్తుంది అనుకుంటాం. కానీ నీతి అనేటువంటి చిగురు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి మనం రావటమే మన కుటుంబాల్లో దీవెన లేక ఆశీర్వాదం మనకు కలుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కనుక యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేటువంటి ప్రతి వారం కూడా ఈ రోజు గురించి కాదు, రాబోయేటువంటి జీవితం, కలగబోయేటువంటి ఆశీర్వాదం గురించి మనం రావాలి, మేలు పొందుకోవాలి. వచ్చేటప్పుడు ప్రతిదీ కూడా మేలు 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 అనేటువంటిది మనం తలంచుకూడదు. అంటే ఎలాగుంటుందని ఆలోచన చేస్తే లాభం లేకుండా ఏ పని చేయరు ఎవరు కూడా. అవునా కదా చెప్పండి? లాభం లేకుండా ఏ పని ఎవరును చేయరు. ప్రతి పని లాభం ఉంటేనే చేస్తాం. కానీ లాభము లేకుండా చేయటమే నిస్వార్థమైనటువంటి పని. మనకు అక్కడికి వెళితే ఏదో వస్తుంది, ఏదో ఇస్తారు, ఏదో మనకి మేలు కలుగుతుంది అంటం కంటే కూడా మనము ప్రభువులో మన యొక్క నామకరణం లిఖించబడుతుంది, అంటే వ్రాయబడుతుంది జీవ గ్రంథములో. ఆ గ్రంథంలో రాయబడినటువంటి పేరుని ఎవ్వరు తుడిచివేయలేరు. మానవమాతులైనటువంటి రిజిస్టర్ అనేటువంటిది మనం ఆన్లైన్ చేయించుకుంటాం, అవి లేసిపోవచ్చు అవసరం మీద డేటా అంతా కూడా. కానీ దేవుని సన్నిధిలో మన పేర్లు రాయబడిన తర్వాత జీవ గ్రంథములో వాటిని తుడిచివేయటానికి ఎవ్వరి వల్ల కాదు. నిత్యము నువ్వు జీవిస్తావు. ఖచ్చితంగా నేను బైబిల్ నమ్ముతున్నాను. బైబిల్లో దేవుడు సత్యాన్ని రాయించాడు కనుక మనం 100% ఖచ్చితంగా దీన్ని నమ్మాలి. రేపటి రోజున దేవుని సమూహములో, దేవుని రాజ్యములో, ఆయన సింహాసనం ఎదుట మనము మహిమ వస్త్రాలు కలిగి, మహిమ దేహాన్ని కలిగి ప్రభువుని స్తుతిస్తూ ఉండేటువంటి సందర్భం ఒక రోజున ఖచ్చితంగా మనమంతా చూస్తాం. అయితే అది చూడాలంటే అక్కడ జీవగ్రంథం ఒకటి ఉంది. ఆ జీవగ్రంథములో మన పేరులు రాయబడి ఉండాలి. నేను సన్నిధికి వెళుతున్నాను కానీ, ప్రార్థన చేస్తున్నామని ఎన్నో మనం అనుకోవచ్చు. కానీ ఆ జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ప్రయోజనము లేదు. అందుకని నమ్మకంగా చివరిదాకా నమ్మకంగా ఉండమంటాడు ప్రభువారు. నీకు కష్టం వచ్చినా, కరువు వచ్చినా, నష్టం వచ్చినా, నీకు ఇబ్బందులు వచ్చినా, ఒక పూట ఆహారాన్ని కూడా నోచుకోలేని పరిస్థితి వచ్చినా సరే ప్రభువుని విడిచిపెట్టకూడదు. దేవుడికి స్తోత్రం. ఏం చేయకూడదంట? ప్రభువుని విడిచిపెట్టకూడదు. నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు ఆలోచన చేస్తే, నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా. ఏమిటంటది? నువ్వు నమ్మకంగా ఉంటావా లేదా అనేటువంటిదే దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పరీక్షిస్తాడు. ఆ పరీక్షించేటప్పుడు నువ్వు ఒత్తిడికి లోనవుతావు. నీకు ఆహారం కొదవైపోవచ్చునేమో, నీకు వస్త్రాలు కొదవైపోవచ్చునేమో, నీ బిడ్డలని విడిచిపెట్టిపోవచ్చునేమో, నీ కుటుంబంలో అలజడి లేవచ్చునేమో, నీ పరిస్థితి కాస్త తారుమారు అవ్వచ్చునేమో. కానీ ఈ సమయాల్లో దేవునికి నీవు నమ్మకంగా గనక ఉండగలిగితే ఇది సహజం. ఏమిటంటే ఇది మానవుడి జీవితంలో ఇది సహజం. నేను ప్రభువులో లేకపోతే ఇవన్నీ జరగకుండా ఉంటాయా? జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ప్రభువులో ఉన్నాను కాబట్టి ప్రతిదీ భూతత్వంలో కనబడుతుంది. కనుక గమనించి ప్రభువే ఇచ్చాడు కనుకనే నాకు మంచి జీవితాన్ని ప్రభువే
ఇస్తాడని విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. రాత్రి మనం ధ్యానించాం. దేని గురించి అంట, శతాధిపతి అనేటువంటి వ్యక్తి ఏం చేశాడంట, నీవు మాట మాత్రము సెలవిమ్ము, నా దాసునికి స్వస్థత వచ్చింది. మాట మాత్రమే. నీవు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రుడిని కాను, అంటే యోగ్యమైనది నా గృహము కాదు అన్నాడు. నువ్వు ఇంటి దాకా శ్రమపడి రానక్కర్లేదు, నువ్వు కష్టపడి రానక్కర్లేదు, నువ్వు ఇక్కడే నిలబడి మాట మాత్రం వాడు తగ్గిద్ది అని చెప్పు చాలు అన్నాడు. ప్రభువారు ఆశ్చర్యపోయారంట అలాంటి విశ్వాసాన్ని. మనలో ఉండే విశ్వాసానికి కూడా యేసుక్రీస్తు ప్రభు ఆశ్చర్యపోవాలి. అలాంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. కానీ చిన్న గాలి తొలగని పిల్లలు కట్టుకునే గూడులాగా టక్కన పడిపోయి విశ్వాసంగా మంది ఉండకూడదు. మన విశ్వాసాన్ని ఎవ్వరు దొంగిలించేటువంటి స్థితి రాకూడదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారికి ఏమని నామకరణం చేయబడిందంటే ఆశ్చర్యకరుడు. ఎవరంట ఆయన? ఆశ్చర్యకరుడు. ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన చేసేటువంటి ఆశ్చర్య కార్యములు ఈ సృష్టిలో ఎవరూ చేయలేరు. అంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తారు. మీరు ఎప్పుడైనా చూసారా? ఎర్ర సముద్రం అన్ని ఇశ్రాయేలు ప్రజలు నడవటానికి దేవుడు చీల్చాడు దాన్ని. బైబిల్ గ్రంథంలో ఆ సందర్భము ఇంకెక్కడన్నా మీరు విన్నారా, చూసారా? ఎక్కడా లేదు. మన పిల్ల కాలం కూడా సరి చేయలేం. కానీ మందసం ఇచ్చిన యాజకులు యోర్దానుకి ఆ నీళ్ళకు పాదాలు తగలగానే నీళ్లు కిలోమీటర్ దూరం పైన పోయినాయి అంట. అటు ఇటు 6 నెలలుగా విభజించబడింది. కనుక దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజమా? ఇలాగ జరిగిందా? నేను ఎప్పుడు వినలేదే, ఎప్పుడు చూడలేదే అనేటువంటి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. అందుకనే యెషయా గ్రంథం 9:6 చూడండి, యేసుక్రీస్తు ప్రభువారికి పెట్టబడినటువంటి పేరు గురించి చాలా స్పష్టతను ఇచ్చారు. యెషయా గ్రంథము 9:6, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చిన్న ప్రార్థన తల్లవంచండి. ప్రేమ కలిగినటువంటి దేవా వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుండి నీ మాటలు మేము చదివాం. వీటిని వివరించడానికి నాకు నోటి మాంద్యము, విద్య తక్కువ. ఈ స్థానంలోకి మీరే రండి. ఈ లోక జ్ఞానం వెర్రితనము నాయన. ఆ లోక జ్ఞానము కాక ఈ స్థలంలోకి మీరే వచ్చి నాతో, ఇక్కడున్న బిడ్డలతో, యంత్రశబ్దం ద్వారా ఆలకిస్తున్న ప్రేపలతో మీరే మాట్లాడి మహిమ పొందుకొని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి పేరు పెట్టబడ్డాయి. ఏమిటంటే ఆ పేర్లు మనం ఆలోచన చేస్తున్నాం. మొదటిది ఏమిటంటే ఆశ్చర్యకరుడు. ఏ పేరంటే అది ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డాయి. అయితే ఈ పేర్లన్నీ గురించి మనం ధ్యానించట్లేదు. కానీ మొదటి పేరు ఏమిటని ఆలోచన చేస్తే ఆశ్చర్యకరుడు. ఏం పేరంటే అది ఆశ్చర్యకరుడు. మీ జీవితంలో ఆశ్చర్యకరమైన కార్యాలు ఎప్పుడన్నా చేశాడా? ఏమంటే ఎప్పుడన్నా చేశాడా? చెప్పరండి. చేశాడంటే చేశాడని చెప్పండి. ఎప్పుడన్నా చేశాడా? ఎవరి వల్ల కానప్పుడు, చేతిలో రూపాయలు లేనప్పుడు, ఎలాగని చేతులు ఇలాగ నలుపుకుంటున్నప్పుడు, ఏం అర్థం కాక 4 సార్లు అట్టి ఇటు ఇంట్లో తిరిగితే ఏం అర్థం కాక ఏందమ్మా అట్ట తిరుగుతున్నా ఉంటే ఏమిలో తలగొక్కుంటా ఎన్ని సందర్భాలు జరిగి ఉంటాయి. ఈ టైంలో దేవుడు అద్భుతకరంగా జరిగించిన ఆశ్చర్య కార్యాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. మీరు సన్నిధిలో ఏ సన్నిధిలో అయితే ఉన్నారో ఈ సన్నిధి దేవుని యొక్క ఆశ్చర్య కార్యం. దేవునికి స్తోత్రం. ఏం కార్యం అంట? ఆశ్చర్య కార్యం. లెంట్లు మట్టం అయిపోయింది అంతే, కిటికీలు మట్టం అయిపోయింది. కిటికీల కంటే పైన గోడ కట్టలేదు. ఒక సహోదరుడు వచ్చేసి, నాకంటే చాలా పెద్ద వయసు, నువ్వు మందిరం కడతానికి వీల్లేదు అన్నాడు. అర్థమైందా? మందిరం కడతానికి వీల్లేదు, ఆపేయమన్నాడు. పనివాళ్ళు వచ్చారు అమరావతి నుంచి. వస్తే
వాళ్ళు కూడా మొత్తం కడ్డీలు కట్టేసేసి అది కడతానికి సిద్ధపాటు అయ్యారు. వేసుకున్న తర్వాత వచ్చి కట్టనీయకుండా వాళ్ళ మీద కూడా కేసు పెడతానని చెప్పి బెదిరించేటప్పటికి వాళ్ళు చిన్నగా దారి పెట్టారు. తెచ్చుకున్న క్యారేజీలు తిని రేపు ఇదంతా సరైన తర్వాత వస్తాం పాస్టర్ గారు, అమరావతి నుంచి వచ్చారు. వాళ్ళు రావటానికి 2 గంటలు, పోవటానికి 2 గంటలు. వాళ్ళ బండి మీద చిన్న టీవీఎస్లో వేసుకొని వచ్చారు. సరే ఈ పని ఇలాగున్నప్పుడు బాధేసింది, ఎవరితో చెప్పుకోము. నేను వాస్తవానికి గ్రామస్తుడిని అయినప్పుడు కూడా పరాయోడిని నేను. వాస్తవాన్ని చెప్పాలంటే గ్రామస్తుల్లాగా లేదు. ఎవరు కూడా మనుషులు అనబడిన వారు వచ్చి నా పక్షాన్ని నిలబడి ఏమండి ఎందుకు ఇలా ఆపుతున్నారు, మేమున్నాము మాట్లాడతారు. ఒక్కడు రాలా. కొడతానికి నా మీదకి బండి కూడా దిగాడు, స్టాండ్ వేసే స్థితికి వచ్చింది. ఒక్కడు రాలా. నేనే ఆడన్నా ఆవేశపెడతానని చెప్పి పాస్టర్ గారు నన్ను సరిచేసుకెళ్తున్నారు. ఎందుకు సరిచేసుక అవసరం లేదు అనుకున్నాం. ఆయన అన్నీ తెలుసు నీకు అంటాడు అవసరమైతే. ఇలాగ మాట్లాడే దుఃఖం వచ్చింది. ఇప్పటికీ అప్పటికి ఎవరి దగ్గర రూపాయి బిళ్ళ ఆశించలేదు మేము. చాలామంది మందిరం ఎంత పెట్టుకైంది, మందిరం ఎంత అడిగే వాళ్ళు వస్తుంటే ఒక్కడు సిమెంట్ కట్టించిన వాళ్ళు లేడు. ఇవాళ మందిరం కడుతుంటే ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తాడు. మేము మందిరం కడుతున్నాము, మీరేమైనా ఇస్తారా? ఇనుము, సిమెంటు, ఇసుక అడుగుతారు. సిగ్గుండాలి వెళ్ళి అడుక్కోవటానికి రాజకీయ నాయకుల దగ్గర. కడుపుకు అన్నం తినాలి ఎవడు పోడు రాజకీయ నాయకుల దగ్గర. దేవుని మందిరం కట్టడం విషయంలో వాటికి చేతనైతే నీ డబ్బుతో కట్టు, లేకపోతే ప్రార్థన చేయి, ఎవరో ఒకరు ప్రేరేపించి ప్రభు పంపిస్తాడు. చేతకానంలాగా వెళ్ళిపోయి రాజకీయ నాయకులు డబ్బులు అడుక్కునేవాడు క్రైస్తవుడా? అధికారాన్ని దేవుడే కట్టబెడతాడంట ప్రతి ఒక్కడికి. నెబుకద్నెజరుని తీసుకెళ్ళి గడ్డి మేపించాడు దేవుడే. అలాంటి గొప్పవాడిని తీసుకెళ్ళిపోయి ఎవరో పాదాల దగ్గర పెడుతున్నాం. కనుకనే ఆ సమయంలో నా భార్య నేను పాస్టర్ గారు కూర్చొని ఏడ్చాం, ప్రార్థన చేశాం. ఏంటి ప్రభువా ఇది పరిస్థితి? పెద్దవాళ్ళు కూడా ఫోన్ చేశాను సేవకులకి, నాయన ఇది పరిస్థితి అంటే సహవాసం వాళ్ళు కూడా ఉపయోగపడడం. మాకు సహవాసంలో ఉన్నటువంటి వారు పెద్దలు ఏం చేస్తారంటే బయలుదేరి వచ్చి ఎందుకని కట్టనట్లేదు, కారణం ఏంటని అడిగి మందిరం గురించి ఆలోచన చేస్తారు. నాకు ఎవడు రాలేదు. ఫోన్ చేస్తే నాయన వాళ్ళు కట్టమన్నప్పుడు కట్టుకోండి అయ్యా అన్నారు. అనవసరం అనుకున్నాను. కూర్చొని భార్యాభర్తలు ఏడుస్తూ ప్రార్థన చేశాం. దేవుని సేవకురాలుగా ప్రభు దివ్యమైన దర్శనం చూపించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దివ్యమైన దర్శనం వచ్చింది. ఏమిటి తెలుసా? ఈ మూలన అటు పక్కన నిలబడి తెల్లటి వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక ఆయన నిలబడి మందిరం కట్టి ఎవరు వస్తారో నేను చూస్తా అన్నాడు. ఏమన్నాడంట? ఆ ధరని నిలబడి మందిరం కట్టు ఎవరు వస్తారో నేను చూస్తానన్నాడు. కల వచ్చింది. తెల్లారుజాను ఫోన్ చేశాను, అమరావతి రాండి అని చెప్పాను. వచ్చారు, కట్టారు, వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఎవరు వచ్చిన దేవుని స్తోత్రం. దేవుని మందిరం విషయంలో, దేవుని పరిశుద్ధమైన స్థలం విషయంలో ఎవడు నిలబడినా సరే అంతే. ఇంకా అది దేనికోసం కడుతున్నాడు దేవుడు? దేనికోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు? ప్రజల రక్షణ కోసము, ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళటం కోసము, ఆయన ఆశ్చర్యకారాలు చేయటం కోసము. దేవుని అద్భుతం జరిగే విషయంలో ఎవరు వచ్చినా సరే చెత్తలాగా కాలిపోవటమే. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు గమనించాలి. ఆశ్చర్యకరుడు. అప్పుడు సంతోషం వేసింది. నిజమే, నువ్వు ఆశ్చర్యకరుడు నాయన. ఎవరు కూడా నిలబడి, ఎవరు కూడా వచ్చి ఎందుకు ఆపా మందిరం అడగలేదు. ఒక్క మనుషుడు కూడా అడగలేదు. దేవుడే నిలబడి కట్టికపోతే మీరంతా ఈ మందిరంలో ప్రార్థన చేసేవాళ్ళ. ఎన్నో బలహీనతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందుల గురించి ప్రార్థన చేసుకుని ఎలాగ మేలు పొందేవారు. ఆయన చేసిన ఆశ్చర్యకరమే ఈ మందిరం. చిన్న గోడలు 3 అడుగులు కట్టి తాటిపత్రలతోటి కట్టేసి తాటాకు వేయాలనుకున్న మందిరం ఇది. ఆ బొత్తల చుట్టూ కడ్డీలు నిలబెట్టేసాం ప్రహరీలాగా. వాటిని ఏమీ లేదు. దేవుడు ఎక్కడెక్కడో వారితో మాట్లాడాడు. నేను రూపాయి బిళ్ళ అడగకుండానే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ఇస్తే మందిరాన్ని కట్టాం. నేను తినేవాడిని కాదు వాటిని. ఇవాళ మందిరం కోసం పోగు చేసి పందికొక్కుల్లా తింటున్నారు చాలామంది. మీటింగ్స్, సువార్త మీటింగ్లు అని చెప్పి డబ్బులు పోగు చేసి తిని కూర్చుంటున్నారు. ఆ సొమ్ముకి ఏదో ఒక రోజు పనిష్మెంట్ దేవుడు వేస్తాడు తిన్నందుకు. ఖచ్చితంగా లెక్క మీరు దేనికి ఇచ్చినా నేను లెక్కరా చూపిస్తాను. ఇక్కడ మీరు అక్కడ చెప్తున్నాంటే మీకు లెక్కరా చూపిస్తున్నాను. లేదు ఏది కొన్నా సరే మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. కనుకనే ఆశ్చర్యకారాలు చేసేటువంటి వాడు,
అందుకని ఇక్కడ ఏమంటున్నంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని పేరు పెట్టబడినంట. కనుక దేవుని బిడ్డలో మనం నమ్ముకుంది ఎవరంటే ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. అర్థమవుతుందా? నీకే సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా మందిరం ఇచ్చాడు దేవుడు. నువ్వు కూర్చో, ఏ టైం అయినా సరే కూర్చో. గమనించాలి, దేవుని యొక్క కనుదృష్టిలో మనం నిలబడాలి. దేవుడు బలంగా నిన్ను వాడుకుంటాడు. తాటేక చప్పుళ్ళకి కాస్త గాలి ఎక్కువ దోతని ఇరిగిపోయి కొమ్ములాగా మనం ఉంటే క్రైస్తవులం కానే కాదు. నువ్వు ఎంతమంది ఉన్నావు అనేది కాదు, నువ్వు ఒక్కడమైన 10,000 మందితో సమానం. కనుక దేవుని బిడ్డలైనటువంటి ఆశ్చర్య కార్యాలు ప్రభు చేస్తాడు. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలకి నీవు నేను లోబడేటువంటి వారిగా ఉండాలి. 1 అధ్యాయము 2-3 వచనాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తం ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అంటే ఇక్కడ ఏముంది? అధికారము కలిగిన వాని వలె బోధించాడంటే ఏం చేశాడంట? మనం 7:28 జరిగి చూసుకుంటే, యేసు మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహం ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏలయనగా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను అని రాశారు. అంటే అధికారం ఉన్నటువంటి వ్యక్తి, ఇప్పుడు పోలీసు వారు ఉన్నారనుకోండి, మన 9 కూర్చున్నాం అనుకోండి, జీబు ఆపుతాడు, కారు తను ఆపుతాడు. ఏమంటాడు? మీరు విన్నారా ఎప్పుడన్నా? విన్నారా? పురుషులైతే అలా కూర్చుంటారు ఒక రోడ్లు అమ్మటి. సరిగ్గా మన ఎద్దుకు వచ్చిన తర్వాత కారు ఆపేసేసి, రేయ్ ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ, వెళ్ళబడి ఇంట్లోకే అంటాడు. ఎందుకని? అధికారం అది. ఏమిటంట? అధికారం అది. రాత్రి 11 ఆ టైంలో మన రోడ్ల మీద కనబడ్డానుకో, సిటీలో కారు ఆపేస్తాడు. డేయ్ ఏం పర్రా నీకు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? సినిమాకి వెళ్ళి వస్తున్నాను, సెకండ్ షోకి టికెట్ ఏది? టికెట్ లేకపోతే ఎక్కించండి జీబీని అంటారు. అధికారం అది. అధికారం చేతిలో ఉంది కనుకనే వారి యొక్క నోటి మాట అధికారంతో ఉంటుంది. అధికారం లేకపోతే నువ్వు చూసుకోపోవయా అంటాడు యువతలను అడిగితే. నువ్వు అధికారం కనుకనే, నువ్వు అధికారం నీ దగ్గర ఉంది కనుక ప్రతి వాడు ఏం చేస్తాడంట? లోబడతాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన బోధకి, చేసిన ప్రసంగానికి వాళ్ళు ఆశ్చర్యపోయి 29లో ఎలయనగా ఆయన వారి శాస్త్రం వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఆయన చేసే ప్రసంగం అధికారముతో ఉందంట. అధికారము కలిగి ప్రసంగం చేశాడు కనుకనే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు ఈ మాటలు వినలేదు. నిజమా రాజ్యం ఉన్నదా? ఆ రాజ్యంలోకి మనం కూడా వెళతామా? నిజమా అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. కనుక ఆశ్చర్యానికి గురి చేసేటువంటి గొప్ప దేవుడు ఆయన. ఆశ్చర్యకరుడు. ఎలాంటి వాడంట? ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి గొప్ప దేవుడు. అందుకనే అధికారము కలిగినటువంటి వాడు ఆయన. అధికారము కలిగిన మాటలు మాట్లాడినటువంటి వాడు ఆయన. అయితే ఈ అధికారం ఎందుకు వచ్చింది? అసలు అధికారం మనకి ఎవరిచ్చారో మనం ఆలోచన చేస్తే ఒకరు ఇస్తే వచ్చేది కాదు అది. అందుకని యోహాను సువార్త 1 మనం చదువుకున్నాం కదా, 1:2-3 చూడండి. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. ఎక్కడున్నటువంటి వాడంటేనా? ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. ఎవరి మూలంగా కలిగిందంట? యేసుక్రీస్తు ప్రభువారి మూలముగా సమస్తము కలిగింది. ఇవాళ నీవున్నావన్నా, నీ భర్త ఉన్నాడన్నా, నీ పిల్లలు ఉన్నారన్నా, నువ్వు నివసిస్తున్న గృహమైనా, దేవుడు నీకు ఇచ్చిన పాడి పంటలైనా సరే, ఉద్యోగాలైనా సరే, వాతావరణమైనా సరే, ప్రతిదీ కూడా ఎవరిచ్చారంటే ఇది దేవుడు ఇచ్చాడు. అందుకని ఇక్కడ అంటాడు, ఏమంటాడంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సూర్య చంద్ర నక్షత్రాల ప్రతిదీ కూడా ఎవరు కలిగించారంటే దేవుడే కలిగించాడు. కలిగి ఉన్నది ఏది కూడా మన కంటికి ఏదన్నా కనపడుతుందంటే అది దేవుడు కలిగిస్తేనే మన కంటికి కనపడుతుంది, కానీ లేకపోతే అది కనబడేటువంటి సందర్భాలు కాదు. మరి ఎక్కడండి? ఈయన కలిగించినట్లుగా, ఈయన మనకి ఏర్పాటు చేసినట్లుగా, ఈయనే సృష్టించాడని మనకేమైనా ఆధారాలు ఉన్నాయా? మమ్మల్ని ఎవరిని అడిగినా మేము చెప్పాలి కదా, మేమేదో మీ తలకాయ లూపి వింటున్నాగా బహుశా మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏమని రాశాడండి? చాలా స్పష్టతగా ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండిన ఒక మాట, సమస్తము ఆయన మూలముగా
కలిగెను. ఇది రెండవ మాట. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. అంటే ఆయన మూలముగా కలిగింది. ఇప్పుడు కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే ఆయనే కలిగించాడనేటువంటి దాన్ని మనకు స్పష్టతగా కనబడుతుంది. అయితే ఆదికాండం 1:1 మనం చూసుకుంటే అక్కడ చాలా విషయాలు దేవుడు ఏమంటాడంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనములో నేను వచనాల్లో ఏమేమి సృష్టించాడో చెప్తాను, మీరు చూడండి. ఎందుకంటే ఇది మొత్తం చదివితే చాలా సమయం అవుతుంది కనుక నేను చెప్తున్నాను, మీరు బైబిల్లో చూసుకోండి. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుందంటే, భూమి ఆకాశాలు సృష్టించాడు దేవుడు. ఏమిచ్చాడంట? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు త్రియేక దేవులు ఏకత్వంలో ఉన్నారు, కలిసి త్రిత్వంలో ఉన్నారు. వారు ముగ్గురు కలిసి సృష్టించినటువంటి సృష్టి యేసుక్రీస్తు ప్రభువారు కలిగిన సృష్టి ఏమిటని ఆలోచన చేస్తే 1వ వచనంలో భూమి ఆకాశాలు కనబడతాయి. ఏమన్నాయంట? భూమి ఆకాశాలు. 3వ వచనంలో సృష్టించిన విధం ఏమిటంటే వెలుగు చీకటి. అంతా చీకటి ఉంది, చీకటిని వేరు చేసేశారు, వెలుగుని చీకటిని దేవుడు ఏర్పాటు చేశాడు. 10వ వచనంలో సముద్రములు, అంతా నీరే ఉంది, విశాలానికి అంటే ఆకాశం పైకి నీటిని భూమి మీదకి నీటిని ఉంచాడు. భూమి మీద ఉన్నటువంటి నీటికి సముద్రములని ఆయన పేరు పెట్టాడు 10వ వచనంలో. 11వ వచనంలో ఉంటుంది గడ్డి చెట్లు. ఏమిటంట? అర్థమైంది? గడ్డి అంటే మన పశువులు కోసుకొస్తాం కదా, ఎక్కడ చూసిన గడ్డిని చెట్లని ఎవరు మొలిపించారంట? దేవుడు మొలిపించాడు. ఎన్నో వచనం 11వ వచనంలో. 15వ వచనంలో జ్యోతులను పగులుని ఏలుటకు రాత్రిని ఏలుటకు సూర్యచంద్రుని. మనకు రాత్రికాల సమయంలో ఆకాశంలో మెరుస్తూ ఉంటే మిళుకు 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 మన నక్షత్రములు. అందుకనే 2 జ్యోతులను నక్షత్రములను 15వ వచనంలో దేవుడు సృష్టించినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. అలాగనే చదువుకుంటూ వెళ్తున్నప్పుడు 20వ వచనంలో పక్షులు, ఆకాశంలో ఎగురుతున్నటువంటి ప్రతి పక్షిని కూడా దేవుడే సృష్టించాడంట. అలాగనే 21వ వచనంలో చేపలు, అంటే సముద్ర గర్భములో ఉన్నటువంటి నీటిలో ఉండేటువంటి చేపలని దేవుడే వాటిని సృష్టించాడు. 24వ వచనంలో పశువులను, పురుగులను, జంతువులను భూమి నిండా పుట్టించాడంట. ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ మనం చదువుకోవాలంటే చాలా సమయం పడుతుంది. అందుకనే వచనాలలో ఆ వచనంలో ఉంది అని నేను చెప్తున్నాను దానికోసం. 24వ వచనంలో పశువులు అంట, పురుగులు అంట, జంతువులు భూమి నుండి పుట్టినాయి అంట. అవి ఎలాగొచ్చినాయంట? భూమిలో నుండి వాటిని దేవుడు పుట్టించినట్టుగా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టతగా ఉంది. 27వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే మానవుని సృష్టించాడు, స్త్రీని గాను పురుషుని గాను 27వ వచనంలో సృష్టించాడు. ఇది 1వ అధ్యాయంలో 1వ వచనం కానించి 27వ వచనం దాకా మనం కూర్చొని చదువుకోగలిగితే దేవుడే వాటిని సృష్టించారు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. అందుకని ఆయన ఎవరైనాడు? ఆశ్చర్యకరుడు. మన జీవితాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే, మన జీవితంలో ఆశ్చర్యకరమైన విషయాలు కనపడాలంటే, నీ జీవితం అద్భుతకరంగా మారాలంటే ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నీవు ఆహ్వానించాలి. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానించాలి, ఆయనలోనికి నీవు రావాలి. అప్పుడు నీ జీవితంలో జరిగే విషయాలు ఏమిటంటే అద్భుతకరమైన విషయాలు జరుగుతాయి అని చెప్పేసేసి దేవుడు చాలా గొప్పగా ఈ కార్యాలు చేస్తారు. కనుకనే ఆయన పేరే ఆశ్చర్యకరం. అందుకనే అందరూ కూడా ఆయన చేసిన ప్రసంగానికి ఆశ్చర్యపోయారు. అధికారము కలిగిన వాళ్ళని బోధించాడు. ఎందుకు ఆయనకు అధికారం ఎవరిచ్చారంటే ఒకరిచ్చేది కాదు, కానీ ఆయనే అధికారము కలిగిన వాడు. తన్నెవరు సృష్టించలేదు. సృష్టించుంటే బహుశా ఆయన దేవుడయ్యి ఉండేవాడు కాదు. కనుకనే ఆయన ఇవన్నీ కూడా మానవాళి నిమిత్తమే సృష్టించి ఏర్పాటు చేసి ఆఖరిగా మానవుడిని కూర్చోబెట్టి వీటిని అనుభవించరా అనేటువంటి మాటను చెప్పాడు. భూమి మీద ప్రతి ప్రాణి కూడా మానవుడికి లోబడే విధంగా దేవుడు అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి కార్యముగా దేవుడు అక్కడ ఏర్పాటు చేశారు. చదువుకుందాం. మార్కు సువార్త 5:20 చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయం 20వ వచనం. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. చాలు. ఇక్కడ చదువుకున్నటువంటి భాగాల్లో ఎవరి గురించి ఇదంతా చాలా స్పష్టతగా రాయబడిందంటే, మొదట్లో మనం 5వ అధ్యాయం కానీ చదువుకుంటే
అక్కడ ఒక వ్యక్తి సమాధుల్లో ఉంటాడు. జాగ్రత్తగా విషయాన్ని వినండి. ఎక్కడున్నాడంట? సమాధుల్లో ఉన్నాడు. ఎందుకున్నాడు సమాధుల్లో అంటే వానికి మతి లేదు. ఏమి లేదంట? మతి లేదు, జ్ఞాపక శక్తి లేదు. తన వారెవరో, తన భార్య ఎవరో, తన పిల్లలు ఎవరో, తల్లి ఎవరో, తండ్రి ఎవరో, అన్నదమ్ములు ఎవ్వరు కూడా ఆయనకి తెలియదు. మతి తెలియదు, ఎవరిని గుర్తుపట్టే పరిస్థితి లేదు. ఒక పిచ్చివాడు వలె ఉండేటువంటి పరిస్థితి. ఎందుకు ఆ వ్యక్తి అలా ఉన్నాడంటే తనలో ఇంచుమించుగా 2000 చీకటి సమూహము అతను ఆవరించి ఉన్నాయి. తను ఉంటున్నటువంటి నివాస స్థలము ఎక్కడ అని అంటే ఎక్కడ? సమాధుల్లో ఉండేవాడు. ఎక్కడ ఉండేవాడంట? శ్మశానంలో సమాధుల్లో ఉండి రాళ్ల చేత తన గాయపరుచుకుంటూ కేకలు వేస్తూ ఉండేటువంటి వాడంట. ఆ వ్యక్తిని చాలామంది ఏం చేశారంటే సంకెళ్ళ చేతను త్రాళ్ళ చేతను బంధించారు. తను గాయపరుచుకుంటున్నాడు, కొట్టుకుంటున్నాడు, భయంకరంగా కేకలు వేస్తున్నాడని ఆయన ఆ విధంగా బంధించారు. కానీ ఎవ్వరు కూడా ఆ వ్యక్తిని సాధు కుదరలేదు. అంటే మంచివాడుగా చేయటం ఎవరి వల్ల కాలేదు. బంధించినటువంటి తాళ్ళను సైతం తెంపి అవతల పడేస్తున్నాడు, సంఖ్యలను కూడా తెంపి అవతల పడేస్తాడు. ఎవ్వరి వల్ల కాక విడిచిపెట్టేసేసారు. ఇంక వాడు బ్రతికితే బ్రతికాడు, చస్తే చచ్చాడని చెప్పి ఎవరు భరాయించలేకపోయారు. గ్రామస్తులు కూడా, కుటుంబం వారు భరాయించలేకపోయారు, విడిచిపెట్టేశారు. ఇక సమాధుల్లోనే ఉండేటువంటి వాడు, అక్కడే కేకలేసేటువంటి వాడు, తన శరీరం తానే గాయపరుచుకుంటూ ఉండేటువంటి వాడు. అయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆశ్చర్యకరుడైన, ఎవరంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి వ్యక్తి కనుకనే ఆ వ్యక్తిని గురించి ఆలోచించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వ్యక్తిని గురించి ఆలోచించాడు. నీవు కూడా నువ్వు ఒంటరివైపోయినప్పుడు, నీ కుటుంబంలో నీకు బహుశోధనలు కలిగి ఉన్నప్పుడు, చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు, కన్నవారే కానీ, తోబుట్టు వారే కానీ, బంధువులే కానీ, స్నేహితులే కానీ, ఇరుగు పొరుగు వారిని అందరూ విడిచిపెట్టినప్పుడు, నువ్వు ఒంటరి వ్యక్తిగా అయిపోయిన తర్వాత, ఎవరి నుంచి నీకు సహాయం రానప్పుడు నీ దగ్గరకు వచ్చేది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఎవరు వస్తారంట? యేసు ప్రభువారు వస్తారు. నాకు అలాగనే వచ్చారు. ఎవరూ రాలేదు మనుషులు అనబడిన వారు. ఆయనే వచ్చి నిలబడి కట్టో నేనున్నాను కదా అన్నాడు. అయిపోయింది. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు గమనించాలి. నీకు ఒకవేళ ఇప్పుడు సంతోషంగానే ఉండొచ్చు, ఆనందంగానే ఉండొచ్చు. రేపు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, అందరూ చీకొట్టినప్పుడు, నిన్ను వెలివేసినప్పుడు, ఒంటరి వ్యక్తిగా ఒంటరిదానిగా నిన్ను చేసినప్పుడు, తృణీకరించబడిన తర్వాత నువ్వు ఒక్కడవే ఒక్కదాని మిగిలిపోయి ఏటా నా బ్రతుకు చస్తే పోలే అనుకునే స్థితిలోనికి వచ్చినప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, నీ కోసం ప్రాణం పెట్టిన యేసు ప్రభువారు ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా దేవుడు మారుస్తాడు. అందుకని ఆ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు చూశాడు. వాడిని ఏ నరుడు సాధు చేయలేకపోయారు, ఎవరు బాగు చేయలేకపోయారు, వల్లగానటువంటి స్థితి. ఆ సమయంలో ఆయన నడిపించుకుని దోణిలో గుండి వెళ్ళి అదే ప్రదేశానికి వెళ్ళారు. వాళ్ళు అంటున్నారు, అయా సమాధుల్లో అక్కడ భయంకరమైన పరిస్థితి ఉంది, అక్కడికి వెళ్ళవద్దన్నప్పుడు ఆయన కాళ్ళు పాదములు అటువైపే ప్రయాణించి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చాడు. ఆ సంభాషణ అంతా చదువుకుంటే చాలా సమయం అవుతుంది కనుకనే యేసు ప్రభువుతో మాట్లాడి, ఆ వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నాను, ఇంకా నీకు టైం ఉంది కదా, ఇప్పుడే వచ్చి ఎందుకు నువ్వు మమ్మల్ని బాధపరుస్తున్నావు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని అతనిలో ఉన్న అపవిత్ర ఆత్మలు బ్రతిమిలాడుకున్నాయి అంట. ఏం చేసినాయి అంటే ఆశ్చర్యకరుడైనటువంటి యేసు ప్రభువారిని అతనిలో ఉన్న 2000 సమూహము యేసు ప్రభువారు బ్రతిమలాడుకున్నాయి. బ్రతిమలాడుకుంటున్నప్పుడు వారి పైన జాలిపడి ఆయనకు దయ్యాల మీద కూడా జాలి కలిగిందంట. ఏం కలిగిందంట? దయ్యాల మీద కూడా జాలి కలిగింది. మనమేమనుకుంటాం మన మీద జాలి కలిగింది అనుకుంటే, ఎప్పుడన్నా దయ్యాల మీద జాలి కలిగిందా మీకు? ఏంటి అటు ఉలిక్కిపడ్డారనుకో ఏం వేసుకొడతారు? కొంతమంది చీపురుతోటే పోతారు. ఏం చేస్తారంట? ఆ బాధ ఈ బాధ అన్ని బాధలు పోతాయి, కసి బొస్సి ఉన్నాయి కూడా ఒక్కసారి అన్నీ పోతాయి అన్నమాట. 4 పీకి తలాపనేసేస్తారు. చెప్పులు తెచ్చి ఎక్కడ పెట్టుకుంటారు అన్నారు ఎప్పుడు కూడా? చెప్పులు తెచ్చి. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళాడంటే ఎందుకో గుర్తు వస్తుంది. ఆ ఇంటికి వెళ్తేనంట వాళ్ళు పక్కనే ఆయన సేవకు వెళ్ళినప్పుడు పక్కనే స్థలం ఇచ్చారు, అక్కడ మందిరం ఏర్పాటు చేశారు. అయితే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు ప్రస్తుతానికి.
ఆయన మధ్యరాత్రి వేళ 1కి వెళ్దాం లేచాడంట. గమనించండి ఈ విషయం. ఖరీదైన చెప్పులో పాపము చక్కగా గుమ్మం ముందు విడిచిపెట్టుకున్నాడు. మధ్యరాత్రి వేళ పాపం అడావుడు చేస్తే లేచి గుమ్మం దగ్గర కూర్చాడు. ఇంట్లో నుంచి వస్తే చెప్పులు కనబడతలేదు. ఓరి నాయన, 200 రూపాయలు పెట్టుకున్నాను, 20 సంవత్సరాలు పైబడి జరిగింది. 200 రూపాయలు పెట్టుకున్నాను, వత్త కొత్త పెళ్లి కొడుకులాగా ఎవడు ఎత్తకెళ్ళాడు, ఏ కుక్కలు ఎత్తకెళ్ళి అటు ఇటు చూస్తే ఎక్కడా లేవు అంట. ఆ పక్కన పోతున్నప్పుడు మంచం దగ్గరికి వెళ్ళగానే ఒక చెప్పు కట్టక్కన తగిలి పడబోయాడంట. చూస్తే కింద చెప్పులు ఉన్నాయి. ఇదేంద్ర చెప్పులు ఉన్నాయి మంచం దగ్గర అని చూస్తే ఆయనే కాదు కానీ చెప్పులు అంట తలాపును పెట్టుకొని పండుకున్నారంట. అర్థమవుతుందా? తలాపున కాలకట్ట ఉన్నాయి. మరి నా చెప్పులు ఎక్కడ ఉంటే ఒక ఆమె దగ్గర తలాపున కాలకట్ట ఉన్నాయి అంట. అంటే చెప్పులని తల కింద పెట్టుకునే పరిస్థితి మంచం దగ్గర. అంటే చెప్పులు ఎందుకంటే దయ్యాలు రాకుండా ఉంటాయి. ఎవరంట? దయ్యాలు రాకుండా ఉంటాయి. మరి జాలి కలిగిద్దాం, భయమే కానీ జాలి కలిగిద్దా? వస్తే వచ్చేవాళ్ళు ఏమైంది కాసేపు ఉండి పోరాదా అనుకుంటాం. ఎవరన్నా వాటిపైన జాలి ఉండదు కదా. దోమ కొడుతున్నప్పుడు కొడితే కుట్టేవాళ్ళు కాస్త పట్టింపుకొని పో అంటాము, మనం పట్టక్కని కొడతాం. ఎందుకని దానిపైన మనకు జాలే ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలోకి వచ్చినప్పుడు ఆశ్చర్యకరమైన దేవుడు కనుకనే ఆ దయ్యములు వచ్చేసి యేసు ప్రభువారిని బ్రతిమలాడుకుంటున్నాయి. అప్పుడే శిక్ష ఏంటి నాయన, ఇంకా కాస్త టైం ఉందిగా అని అన్నప్పుడు, బ్రతిమలాడుకున్నప్పుడు వాటి అవకాశాన్ని ఇస్తే దూరానున్నటువంటి పందుల మంద కనబడుతుంది. అందులోనికి మేము ప్రవేశించుటకు, ఇత్తంలో నుండి వెళ్ళి అందులో నుంచి ప్రవేశించుటకు మాకు అవకాశాన్ని ఇవ్వన్నప్పుడు యేసు ప్రభు రైట్ వెళ్ళిపోయింది అన్నాడు. అప్పుడు అతన్ని విడిచిపెట్టి సుమారుగా 2000 మంద కలిగినటువంటి పందుల మందలోనికి ఆ దయ్యాలన్నీ కూడా పోయినాయి. అవి ఊపిరి తిరక్క నదిలోనికి వెళ్ళిపోయి సముద్రంలోనికి పడి చచ్చిపోయినాయి అన్నమాట. కనుకని ఆ వ్యక్తిని, ఆ బాగుపడిన వ్యక్తి తర్వాత మంచి వస్త్రాలు ధరించుకొని మంచివాడిగా ఆనాడు చూసిన వ్యక్తికి తర్వాత యేసు ప్రభువు కార్యం జరిగించిన ఆశ్చర్యకార్యం జరిగించి తనలో ఉన్న 2000 చీకట్లను వెళ్ళగొట్టిన తర్వాత మంచివాడిగా బుద్ధిమంతుడిగా ఏంది ఇక్కడున్నాను ఆశ్చర్యపోతున్నాడు. ఏంది ఇలాగున్నానని చెప్పి ఆశ్చర్యకరంగా తన జీవితాన్ని దేవుడు మార్చి ప్రయోజనక మంచి వస్త్రాలు ధరింపజేసుకున్నాడు. అయ్యా, నన్ను అందరూ విడిచిపెట్టారు, నాకు ఎవరూ లేరు, కనుక నేను కూడా నీతో వస్తానని చెప్పి యేసు ప్రభువారితో ఆయన ప్రయాణం అయ్యాడు. ప్రయాణమైతే యేసు ప్రభువారు ఏమన్నారంటే, నాయన నువ్వు నాతో రావటం కాదు కానీ ప్రభువుని ఎడల కనికరపడి, గమనించాలి విషయాన్ని, ఎవరి ఎడలంట? ఆ గెరాసేన దేశంలో అపవిత్రాత్మలు ఆవరించినటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు చెబుతున్నాడు. ప్రభువుని ఎడల కనికరపడి, నీ మీద జాలిపడి, నీ ఎడల జరిగించిన కార్యాన్ని నీ వెళ్ళి నీ వారితోటి చెప్పు, నాతో రావటం కాదు అని పంపించేసేసాడు. ఆయనకి ఇష్టం లేదు వెళ్ళటానికి బాగుపడిన వ్యక్తికి. అయినా సరే ప్రభు మాట ప్రకారం ఏం చేశాడంటే వెళ్ళాడు. అందుకని పైన ఉంటుంది కట్టుకుంది చూడండి 19లో, నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటి వారికి తెలియజెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపొలిలో ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైపోయారంట? ఆశ్చర్యపోయారు. ఏంది, నిజమేనా? ఎన్నో చేశామే, ఎన్నో మంత్రగాళ్ళను తీసుకొచ్చామే, ఎన్నో తాయెత్తులు కట్టామే, ఎంతో బలమైన తాళ్ళ చేత బంధించామే, గొలుసుల చేత కట్టామే, ఎన్నో చేశాము, కానీ వీడు బాగుపడలేదు, వీడు సస్తాడనుకున్నాము. ఈరోజు మంచి వస్త్రాలు, తెల్లటి వస్త్రాలు, ఇస్త్రీ చేసిన వస్త్రాలు, టిప్ టాప్ క్రాప్ చేయించుకొని గడ్డంగించుకొని నీట్గా మనకంటే శుభ్రంగా ఉన్నాడు. ఏంటిది, ఎతనేనా? ఏయ్ నువ్వెవరు, నీ పేరేంటి, నువ్వేంటి చెప్పు, నువ్వు పలానాడు అనుకుంటున్నావు, నిజమేనా కాదని నొక్కి అల్లి అడిగేటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు అతను. నేను పలానా వాడినయ్యా, నజరేయుడైన యేసు ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి దేవుడయ్యా, ఆయన వచ్చి నన్ను బాగు చేశాడా అంటే నిజమా ఆశ్చర్యపోయారు అంతా కూడా. నీ ఎడల కూడా దేవుడు చేసే కార్యాలు అలాగనే ఉంటాయి, ఒక్కసారి గమనించాలి. కనుకనే దేవుడు చేసే ఏదోలే ప్రార్థన చేసుకుని తగ్గిపోయింది, ఏదోలే ప్రార్థన చేసి తగ్గిపోయింది కాదు. ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచిన తర్వాత, విడుదలనిచ్చిన తర్వాత తాను చెప్పే ప్రతి మాటకి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. కనుకనే తాను పేరే ఏమై ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభువారి పేరు ఆశ్చర్యకరుడు. కనుకనే మన కుటుంబంలో
ఆశ్చర్య కార్యాలు ప్రభువు చేస్తాడు నువ్వు విశ్వసిస్తే. ఒకవేళ ఆ వ్యక్తిలాగా మనకు కూడా మైండ్ లేకపోతే నువ్వు అడగాల్సిన అవసరం లేదు, నీ దగ్గరికి సరాసరి వచ్చి కార్యం జరిగిస్తాడు. కనుకొని మనుషులు విడిచిపెట్టిన, బంధువులు విడిచిపెట్టిన, రక్త సంబంధులు విడిచిపెట్టిన, చివరి కట్టుకున్నవాడు విడిచిపెట్టిన, కట్టుకున్న ఆయన విడిచిపెట్టిన, కట్టుకున్న ఆమె విడిచిపెట్టినా సరే దేవుడు మట్టికి విడిచిపెట్టాడు. నీకు తోడుగా ఉంటాడు, నీకు ఆశ్రయంగా ఉంటాడు, నీ ఎడల ఆశ్చర్యకరమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వసిస్తే, నమ్మితే దేవుడే తన యొక్క గొప్ప కార్యాలని నీకు చూపిస్తాడని చెప్పేసేసి బైబిల్ గ్రంథం చాలా స్పష్టతగా మనకు కనపడుతుంది. కనుక లోకాసు వార్త 9:1 కూడా చూడండి, ఒక మాట రాయబడింది. లోకాసు వార్త 9:1 ఒక మాట అంటాడు అక్కడ, ఎందుకండి దయ్యం ఆయనకు లోబడింది, ఆయనకి ఏమిటండి అని ఆలోచన చేస్తే అధికారం కలిగిన వ్యక్తి అని బైబిల్లో రాశాడు. ఆయన ఏం చేశాడంట, మనకు ఆ విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కనుకనే లోకాసు వార్త 9:1 ఉన్న విషయాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి, చాలండి దేవుని యొక్క వాక్యంలో ఆయన 12 మంది శిష్యులను పిలిచాడు. పిలిచి సర్వలోకమునుగా సర్వ సువార్తని ప్రకటించండి, ఇశ్రాయేలు నశించిన గొర్రెల ఎద్దకే కానీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. అలా పంపిస్తూ ఆయన అధికారాన్ని ఇచ్చాడంటే ఏం చేశాడంట, ఇక్కడేమో ఆ సుమారుగా 2000 సమూహం కలిగినటువంటి ఆ చీకట్లు వెళ్ళగొట్టేశాడు. ఇన్ని దయ్యాలు పోయినంటే ఆయనకి ఏడాది అధికారం ఇంకెవరిని ఇచ్చారా? చాలామంది యేసుక్రీస్తు ప్రభు వారు దయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు ఇంకా చాలామంది ఏమనుకున్నారంటే, ఈయన్ని ఈ విధంగా దయ్యాలు వెళ్ళగొడుతున్నంటే దెయ్యాల కంటే పెద్ద దెయ్యం కలిగింది ఇంకొకటి ఉంది, వాడి ద్వారా ఈయన వెళ్ళగొడుతున్నాడు అని చెప్పిన ఒక మాంత్రికుడిని చేసేసారు ఆ రోజుల్లో. ఈయన కూడా దయ్యము పట్టిన వాడే. ఈ చిన్న చిన్న దయ్యాలు, పెద్ద దయ్యం ఉంది, ఆ పెద్ద దయ్యం ద్వారా చిన్న చిన్న దయ్యాలని ఈయన వెళ్ళగొడుతున్నాడు అనేటువంటి మాటని యేసు ప్రభు వారి మీద పుట్టించేశారు ఆ రోజుల్లో. కనుకనే ఇక్కడ రాయబడిన మాట, ఎందుకు ఈ మాట చదువుకుంటున్నామంటే ఆ విధంగా ఆ రోజులు పుట్టించారు. కనుకనే ఈ రోజుల్లో మనం చదువుకోవాల్సిన విషయం ఏంటంటే 12 మందిని ఏర్పాటు చేసుకొని యేసు ప్రభు వారు వారికి అధికారాన్ని ఇచ్చాడంటే, ఏమి ఇచ్చాడంటే సమస్తమైన దయ్యముల మీదను, ఎవరి మీద అంటే సమస్తమైన దయ్యముల మీదను శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించిన. అధికారం ఎవరో ఇస్తే ఆయనకి ఇస్తాడండి. ఏమండి, ఆయనకి ఎవరన్నా అధికారాన్ని ఇస్తే మళ్ళీ వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయి, అయ్యా నాకు కూడా 12 మంది శిష్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా నాకు ఇచ్చినట్టే నువ్వు అధికారాన్ని ఇవ్వి అనాలి కదా. కానీ ఇక్కడ ఏమని రాయబడిందంటే ఆయనే వారికి అధికారాన్ని అనుగ్రహించాను. కనుక దేవుడు మనకి ఇవ్వాలి అధికారాన్ని. యేసు ప్రభువారు అధికారై ఉన్నాడు సృష్టిని. అందుకని మొదట్లో ఆదికాండం 1-27 దాకా, 1-1-27 దాకా చదువుకుంటే ఈ సృష్టిని కలగజేసిన వాడు ఆయన. ఈ సృష్టిని కాపాడటం కోసం ఈ మానవులు పాపము చేత, దోషముల చేత చచ్చిన వారుగా ఉండకుండా ఉండటానికి ఆయనే భూలోకానికి వచ్చి మన దోషాలను వీపు మీద మోసి సిలువలో నీ కోసం నా కోసం మరణించి తన రక్తాన్ని కార్చాడండి, చిందించాడు. ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపానికి విడుదల కలిగింది, మన దోషాలన్నీ కూడా వెళ్ళిపోయినాయి, పవిత్రమైన జీవితం మనకు కలిగింది. ఆయనే రాకపోతే, ఆయన రక్తం చిందించకపోతే, ఆయన ప్రాణం పెట్టకపోతే నీవు నేను ఎప్పుడు చచ్చి కూర్చునేవాళ్ళం, నరకంలోకి వెళ్ళేవాళ్ళం. ఆయన రాబట్టి, రక్తం కార్చబట్టి, తన ప్రాణాన్ని విలువ పెట్టి మనల్ని కొన్నాడంట. ఎవరు చేశాడంట? మన కోసము తన ప్రాణాన్ని ఖరీదనముగా విలువ పెట్టి కొన్నాడండి. ఈ రోజుల్లో మనము మన సొత్తు కాదు, ఎవరి సొత్తు అంట? ఈ దేహం మీద మనకు అధికారం లేదు, దేవుడు మనల్ని కొన్నాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే యోసేపు అనే వ్యక్తి గురించి మనం చాలాసార్లు తిన్నాం. యాకోబు యొక్క 11వ కుమారుడు పోతీఫరు అనే వ్యక్తి విలువ పెట్టి కొన్నాడు. మిద్యానులన్నిటి వర్తకులు వెళ్ళి సుమారు 20 వెండి నాణ్యాలు అనుకుంటా యోసేపును అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో మార్కెట్లో ఏం చేశారు? అమ్మేశారు. పోతీఫరు కొన్నాడు. పోతీఫరు కొన్న తర్వాత బానిస ఎవరికయ్యాడు? బానిస పోతీఫరుకినా బానిస. పోతీఫరు ఇంట్లో పనులన్నీ అధికారాన్ని అప్పగించేశాడు, తన ఇంట్లో పని చేస్తూ ఉన్నాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని క్రయధనముగా విలువ పెట్టుకున్నాడు.
మనల్ని ఎవరు కొన్నారంటే యేసు ప్రభువే కొన్నాడు. ఆయన దాసులము, ఆయన బిడ్డలము, ఆయన పనివారము. ఆయన ఏం చెబితే అది నువ్వు నేను చేయాలి, కానీ నా ఇష్టము నీ ఇష్టం అని చెప్పేసి మన దేహాలను అపవిత్రపరచుకోకూడదు. ఈ దేహము దేవుని వల్ల మనకి అనుగ్రహించబడింది. ఈ దేహము దేవునికి ఆలయమై ఉన్నది. పవిత్రంగా ఉంచాలి. నీ ఇష్టానుసారంగా నా ఇష్టానుసారంగా ఉంచడానికి వీల్లేదు. ఇది దేవుని ఆలయం. ఎవడైతే దేవుని ఆలయాన్ని పాడు చేస్తాడో వాడిని కూడా దేవుడు ఏం చేస్తాడంట. కనుకనే మన వాక్యం వినటం వెళ్ళటం కాదు, కానీ వాక్యాన్ని వినేటప్పుడు మనం ఈ స్థితిలో ఉన్నాం. దేవుడు అధికారై ఉన్నాడు. ఈ సృష్టిని సృష్టించిన దేవుడై ఉన్నాడు. అధికారం ఆయన దగ్గర ఉంది. ఆయన తలుచుకుంటే అధికారాన్ని మనకి ఇవ్వగలడు. కనుక అధికారము చేత దయ్యాలు వెళ్ళగొట్టాడు. ఆయన ప్రసంగం చేసిన అధికారము చేత ప్రసంగం చేసిన ఆశ్చర్యపోయారు. అదే అధికారాన్ని 12 మందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళకు కూడా ఏం చేస్తారంటే దయ్యముల మీద ఉన్న శక్తిని, అధికారమును, రోగమును స్వస్థపరచు వరముని వారికి ఇచ్చారు. యేసు ప్రభువు వారి శిష్యులు ఒక ఆయన వెళుతున్నప్పుడు రోగులైనటువంటి వారు దారి పొడుగున పండుకోబెట్టారంట. ఆయన నీడబడితేనే స్వస్థత వచ్చిందండి. ఎంత గొప్ప అధికారం చూసారా. మనిషి వెళుతున్నప్పుడు ఎండ వైట వాళ్ళినప్పుడు ఆ నీడ పడితేనే స్వస్థత వచ్చిందంట వాళ్ళకి. వారు రోగులైన వారు దారి పొడుగుతులు పండుకోబెట్టేవాళ్ళు. ఎంత గొప్ప కృపావరము ఆలోచించండి. అది ఎవరు ఇస్తారంటే దేవుడే ఇచ్చేటువంటి పరిస్థితి అని చెప్పి ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు. కనుకొని దేవుని బిడ్డలైనటువంటి వారం ఈ విషయాలు గమనించాలి. ఆఖరిగా మనం చదువుకు దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయము 24వ వచనం ఆఖరి సందర్భం మనం మాట్లాడుకొని, ఇక్కడ కూడా ఆశ్చర్యానికి గురైనటువంటి ఒక రాజు ఉన్నాడు. అక్కడేమో ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పాడు. తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మేలు గురించి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ సాక్ష్యం విన్నటువంటి వారంతా కూడా ఆశ్చర్యపోయారు. నిజమా 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 ఆశ్చర్యపోయారు. నిజంగానా? ఇన్ని వేల దయాలు నీలో ఉన్నాయా? ఇన్ని వేల వాటిని ఎలగొట్టాడు ఆయన. ఆశ్చర్యపోయారు వాళ్ళంతా కూడా. తర్వాత ఒక దేశంలో, బబులోను దేశంలో ఒక అద్భుతకరమైన విషయం జరిగింది. ఆ విషయానికి రాజుగారే ఆశ్చర్యపోయాడు. ఎందుకు ఆశ్చర్యపోయాడంటే ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక ఆయన జరిగించినటువంటి ఆశ్చర్య కార్యాలకి ఆయన ఆశ్చర్యపోయిన సందర్భం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 24వ వచనము. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు సత్యమ రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకము లేక అగ్నిలో సంచరించి చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపము బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. చాలండి. దేవునికి స్తోత్రం. చదువుకున్నటువంటి భాగాల్లో నెబుకద్నెజరు ఆశ్చర్యం అనేటువంటి దాన్ని మీకు మొదట్లో చూపించుకుంటా వస్తున్నాను నేను. అంటే రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఈ 3 అగ్నిలో తిరుగుతూ ఉన్నారు. మీకు అర్థమైంది అనుకుంటా. పెద్ద పెద్ద మంటలు వేస్తున్నప్పుడు ఆ మంటల్లోకి నెట్టామనుకోండి, ఎవరినైనా 2 కానీ 3 కానీ, సహజంగా వాళ్ళు కాలిపోవాలి, పెద్ద పెద్ద కేకలు వేయాలి. జరిగేది అదే కదా. కానీ 3 ఆ ఉన్నటువంటి వేడిని ఏడంతలుగా చేసేసి అందులోకి వేస్తే ఆ 3 వాళ్ళకి కాలలేదు కదా, కేకలు వేయలేదు కదా, అందులో చుట్టూ గుండ్రంగా పిల్లలు కనుక ఆట అనేది గుండ్రంగా తిరుగుతూ ఉన్నారంటే, వీళ్ళు తిరగటమే కాకుండా మరొక వ్యక్తి కూడా వాళ్ళతో పాటు ఉన్నాడు. కనుక నెబుకద్నెజరుకు ఆశ్చర్యం వేసింది. ఎవడో ఎన్నోసార్లు ఈ అగ్నిగుండంలో కానీ అగ్నిలో కానీ వేసిన చాలామందిని కేకలు వేశారు. ఆ మంటలో కాలిపోవటం చూసాము, బూడిదైపోవటం చూసాము. కానీ ఈ 3 వ్యక్తులు ఏంటి కాలటం లేదు. ఈ 3 వ్యక్తులు ఏంటి, వీళ్ళతో 4వ వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు. అతని యొక్క రూపము దేవదూతని పోలినటువంటి రూపం ఉందని చెప్పేసి ఆశ్చర్యపోయినటువంటి సందర్భం. ఎందుకు వేసాడండి అగ్నిలో అనే విషయం కూడా మనకు తెలియాలంటే షార్ట్కట్లో 2 నిమిషాలు చెప్పుకునే విషయం ఏంటంటే, ఆ రాజుగారికి ఒక ఆలోచన వచ్చేసి 90 అడుగుల ఎత్తు కలిగినటువంటి ప్రతిమ, 9 అడుగుల వెడల్పు కలిగినటువంటి ప్రతిమ దూర అనేటువంటి మైదానంలో దాన్ని ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు, నిలబెడుతున్నాడు. ఆ దేశంలో ఉన్న వాయిద్యాలన్నిటిని విలువించాడు.
వాయిద్యకారుల్ని అందరిని పిలిపించేసేసి ఆ ప్రతిమని ప్రతిష్ఠించి అంటే నిలబెట్టేటువంటి సమయంలో వాళ్ళు బూరలు ఊదినప్పుడు ఆ బబులోను దేశంలో కొనుక్కోబడినటువంటి చెరగును తీసుకెళ్ళబడినట్టు ఇశ్రాయేలు ప్రజలు సైతం మొత్తం కూడా ఏమవ్వాలంట సాగిలా పడి ఆ ప్రతిమకి నమస్కరించాలి. వీళ్ళేమో యెహోవా దేవుని ఆరాధించేవాళ్ళు, యెహోవా దేవునికి నమస్కారం చేసేవాళ్ళు, యెహోవా దేవునికి తప్ప ఎవరికి తల వంచినటువంటి వారిల్లు. మరణమైన సంతోషంగానే మేము స్వీకరిస్తాం, కానీ నీకు మటుకు తల వంచమనేటువంటి భక్తి కలిగినటువంటి యవనస్తులు వీళ్ళంతా కూడా. కనుకనే వాయిద్యాలు వాయిస్తున్నారు, బూరలు ఊదారు, ప్రతిమ నిలబెట్టారు, అందరూ సాగిలపడ్డారు, అందరూ మోకాళ్ళు వేసి భూమికి హత్తుకుంటూ నమస్కారం చేశారు. కానీ ఈ ముగ్గురు యవనుల మటుకి నమస్కారం చేయలేదు. ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళని అగ్నిగుండంలో అగ్నిలో వేస్తామని చెప్పాడు. ఎందుకు ఈ మాట చెప్పారంటే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఉన్నారు కనుక, నా దేశంలో బానిసలుగా ఉన్నారు కనుకనే, వాళ్ళు యెహోవా దేవుని సేవిస్తారు కనుకనే వాళ్ళు ప్రతిమకు నమస్కరించరు. నమస్కరించకపోతే మిమ్మల్ని చంపుతాం, అగ్నిలో కాల్ చేస్తాం, బెదిరించటం కోసము, భయపెడటం కోసం రాజుగారు ఆ విషయాన్ని జరిగించాడు. అయితే అందరూ భయపడిపోయారు, నమస్కారం చేశారు. మనం చూశాడు పెట్టాడు, మనసులో మనకు యెహోవా ఉంటాడు కదా అనుకున్నారో ఏమో, కానీ మోకాళ్ళు వేశారు. కానీ ఈ ముగ్గురు యవనస్తులు అనుకున్న మనసులో ఏదో ముందు ఆకారం ప్రకారమైనా సరే తల వంచితే దేవునికి అవమానం తెచ్చిన వాళ్ళమే, చచ్చినా దేవుళ్ళలో ఉంటాం చెప్పి ముగ్గురు మటుకి స్ట్రాంగ్గా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిలబడగానే ఎమ్మటి రాజుగారి దగ్గరికి వర్తమానం వచ్చింది, అయా ముగ్గురు ఇశ్రాయేలు ఎబ్రీలు అనబడిన వీళ్ళు మటుకి నమస్కరించలేదని. కానీ కోపం వచ్చేసేసి తీసుకురా నా ముగ్గురుని అన్నారు. ఆ అగ్ని ఏడంతలుగా ప్రతిదాన్ని చేసేసారు, వేడి చేసేసారు, అందులోకి తీసుకెళ్ళి ముగ్గురిని వేశారు. దానికి ముందుగా ఒక అవకాశం ఇచ్చాడు రాజు. ఏమంటున్నారంటే, ఇప్పటికన్నా మీరంటే నాకు చాలా ఇష్టం, మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి చదువు కలిగిన వారు, మంచి తెలివితేటలు కలిగిన వారు, ఎందుకు నా మాట మీరు తృణీకరించారు? ఇప్పటికన్నా మీరు నమస్కరించండి, మిమ్మల్ని పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి ముగ్గురితో మాట్లాడాడు రాజుగారు. కానీ వాళ్ళు ఏమంటారు, ఇందు నిమిత్తం మీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదని చెప్పి రాజుగారితో ఖచ్చితంగా మాట్లాడగానే కోపం వచ్చి తీసుకెళ్ళేయండి అన్నాడు. అగ్నిలో వేశారు. వేయటానికి వెళ్ళిన వారు వస్త్రాలు కాలి వాళ్ళు కూడా చనిపోయారు. కానీ అగ్నిలో వేసిన తర్వాత వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, కానీ వీళ్ళు మటుకి శరీరానికి ఎలాంటి అగ్ని హాని చేయలేదు. అప్పుడు నెబుకద్నెజరు ఏమంటే ఆశ్చర్యపడి తీవ్రంగా లేచంటే కంగారు పడ్డాడు. ఏంది వాళ్ళేనా వాళ్ళు కాదా అని అట్టి ఇటు కంగారు పడి సింహాసనం లేచి పరిశీలన చేసి చూస్తూ ఉన్నాడంట. చూసి ఏం చేశాడంటే, ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమ కానీ తన మంత్రులను అడిగాను, వారు రాజు సత్యమే కానీ రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు, నిజమే వేసాం, ముగ్గురిని వేసామంటే అందుకు రాజు నేను నలుగురు మనుషుల్ని బంధకములకు అగ్నిలో సంచరించి చూచుచున్నాను, వారికి ఏ హానియు కలగలేదు, 4వ రూపం దేవతల రూపంలో పోలినదని వారికి ప్రత్యుత్తరాన్ని ఇచ్చాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడట? దేవుడు అగ్ని అయి ఉన్నాడు. అగ్నికి ఆజ్ఞాపిస్తే భూమి మీదకి దిగుతుంది. ఏలియా ఏం చేశాడంటే, తన దగ్గరికి సుమారుగా ఒక 150 మంది వచ్చారు, 2-3 పర్యాయాలుగా. 50 మంది వచ్చినప్పుడు నేనే భక్తుడినైతే, నీ సేవకుడినైతే ఆకాశం అగ్ని దిగి ఆ 50 తనకు వచ్చిన అధిపతిని దహించిన కాకంటే అగ్ని దిగి 51 మంది కాలిపోయారు. రెండోసారి వచ్చారు, వాళ్ళు కూడా అదే మాట చెప్పాడు, వాళ్ళు కూడా కాలిపోయారు. మళ్ళీ 3వ వాడు వచ్చాడు, ఒక 50 మందిని తీసుకొని ఒక వ్యక్తి. వాడు మెట్టుకి రాజు చెప్పిన మాట చెప్పలేదు, మోకాళ్ళు ఊని అప్పుడు బ్రతిమలాడుకున్నట్టు ఏలియాని. అప్పుడు దేవుడు చెప్పాడంట, వాళ్ళతో వెళ్ళి నీకు ఏ హానియు కలగదని చెప్పాడు. అంటే అగ్ని ఆకాశంను పంపిస్తున్నటువంటి దేవుడు, అగ్ని అయి ఉన్నటువంటి దేవుడు ఆయన. కనుక తన బిడ్డలకు అగ్నిని హానికరము కలగనివ్వడు. అందుకని షడ్రకు మెషకు అబిద్దు అన్నటువంటి వారిని అగ్నిగుండములో వేడిలో పడివేసినప్పుడు కూడా వాళ్ళకి ఏ హానియు కలగలేదు. తర్వాత రాజుగారిని బయటికి తీపించిన తర్వాత ఆ దేశంలో జ్ఞానులు, శాస్త్రులు, ఇంకా పరిశోధకులు వచ్చి వాళ్ళని పరీక్షించారు, కానీ వారి శరీరానికి అగ్ని వాసన కూడా తగలలేదండి. మీరు పొయ్యి దగ్గర కూర్చున్న శరీరం రోమాలు కొంచెం ఇదైపోతాయి, కానీ అంతటి అగ్నిలో కూడా వాళ్ళకి ఎలాంటివి కలగలేదు, ఏ హాని కలగలేదని చెప్పేసి 28వ వచనం పట్టుకుని చూడండి. నెబుకద్నెజరు వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులు రక్షించెను, వారు తమ దేవునికి గాక మరి ఏ దేవుని నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందమని తమ దేహమును అప్పగించి
రాజుగా ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనం నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సముద్రులకు దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. ఎవరు దేవుడంట? షడ్రకు మెషకు అబేద్నెగో అనబడినటువంటి వారి దేవుడే ఈ విధంగా రక్షించుటకు సమర్థుడు. మరి మనం నమ్ముకున్న దేవుడు అసమర్థుడా? ఆయనే కదా ఆయన. ముగ్గురు ఏకమై ఉన్నారు కదా, ఏ పని చేసినా ముగ్గురు ఏకమై చేస్తారు కదా. అగ్ని అయినటువంటి దేవునికి అగ్ని గుండంలోనికి అగ్నిలోనికి ముగ్గురు పడవేస్తే ఏ హాని కలగలేదు. వాళ్ళతో 4వ వ్యక్తి ఉన్నాడు, అగ్ని అయినటువంటి దేవుడు. ఏమీగా అగ్ని వాళ్ళకి హాని చేయలేదు. బయటికి తీసి పరీక్షించిన తర్వాత నెబుకద్నెజరు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు కాక మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. ఎంత గొప్ప పేరు చూసారా? కనుకనే అక్కడ ఏమంటాడంటే, ఇంకా అద్భుతకరమైన విషయాలని దేవుడు అక్కడ హెచ్చించాడు. వాళ్ళని కూడా ఆ స్థానంలో హెచ్చించాడు రాజుగారు. కనుకనే నీవు నేను కూడా ఆశ్చర్యానికి గురయ్యేటువంటి రీతిగా దేవుడు మన ఎడల అనేకమైన కార్యాలు దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరుడు ఈయన అగ్ని అయినటువంటి దేవుడు కనుకనే నేను చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట ఏమన్నా, కాబట్టి నీ దేవుడిని యెహోవా తానే దహించి అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని అని రాయబడింది బైబిల్లో. అంటే అగ్నిగుండంలో అగ్నిలో పడవేసినప్పుడు, అగ్నిగంధకాల్లో మండుతున్నటువంటి గుండంలో ముగ్గురు తీసుకుని వేసినప్పుడు ఏ హాని కలగలేదంటే దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని ఏమై ఉన్నాడంట? అగ్ని. అందుకని ఇక్కడ ఏమన్నా, కాబట్టి నీ దేవుడు యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు అనే పదాన్ని అక్కడ స్పష్టతగా మాట్లాడుతూ వచ్చాడు. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఏమని రాస్తాడంటే, ఆయన నాసిక రంధ్రములో నుండి పొగ పుట్టెను, ఆయన నోటను అగ్ని వచ్చి దహించెను, నిప్పు కణములను రాజు పెట్టెను అన్నాడు. అంటే ఇక్కడ చదువుకుంది దేనికంటే, బైబిల్ గ్రంథంలో నోట నుండి అగ్ని వచ్చి అని రాశారు. ఎలాగంత? నోట నుండి అగ్ని వచ్చింది అని రాస్తూ వచ్చాడు. ఇంకా మనం చదువుకుని దానియేలు గ్రంథంలో స్పష్టతగా పరలోకములో ఉన్నటువంటి దివ్య దర్శనాన్ని ఆయన చూశాడు. 2 వచనాలు చదువుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి, చదువుకుని ముగించుకుందాం. దానియేలు గ్రంథము. ఇక సింహాసనములు వేయుట చూచి తిని, మహావృద్ధుడు అక్కడ కూర్చుండెను, ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాల వలె మండుచుండెను, దాని చక్రంలో అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుట గ్రంథములు తెరవబడెను. ఏమి తెరవబడ్డాయి అంట? ఏమి తెరవబడ్డాయి? గ్రంథములు తెరవబడ్డాయి అంట. దేనికి? తీర్పు తీర్చుటకు. పరలోకములో ఉన్నటువంటి ఒక జరిగే విషయాన్ని దానియేలు భక్తుడు దర్శనం చూశాడు. ఈ దర్శనములో దేవుడు ఏమై ఉన్నాడో ఆలోచన చేస్తే అగ్ని జ్వాల మండుచుండు, దాని చక్రంలో అగ్ని వలె మండుచుండెను అని రాస్తూ వచ్చాడు. సింహాసనం విషయంలో అగ్ని జ్వాలల మధ్య కూర్చున్నాడు. అంటే ఎలా ఉన్నట్టు? సింహాసనం అంతా కూడా అగ్ని జ్వాలలతో ఉందంట. అక్కడ కూర్చొని మానవులు అనబడినటువంటి వారు మరణించిన తర్వాత, ఈ భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మహిమ శరీరాలు ధరించుకొని ఆకాశంలోనికి వెళ్ళిపోయి దేవుని దగ్గర ఉన్నప్పుడంట ఆ సింహాసనం మనకు కనబడుతుంది. ఇక్కడ చదువుకున్న 9వ వచనం సింహాసనం మనకు కనపడింది. ఆ సింహాసనం మన చేతులు కట్టుకొని నిలబడితే గ్రంథాలు తెరవబడి మనకు తీర్పు తీర్చబడుతుంది. ఈ భూమి మీద ఏమి చేశామో, ఎలాంటి మంచి కార్యాలు చేశామో, ఎలాంటి చెడ్డ కార్యాలు చేశామో, ఎలాంటి రహస్య కార్యాలు చేశామో అన్నీ కూడా ఏం చేస్తాం? వరుసగా గ్రంథాలు తెరిచి ఒక్కొక్కటి పెట్టి ఆయన గద్దించటము, తీర్పు తీర్చటము, నిత్య రాజ్యములోనికి, నిత్య జీవంలోనికి, లేకపోతే నిత్య నరకములోనికి మనల్ని పంపించే పరిస్థితులు. కనుక దానియేలు భక్తుడంట ఇది చూశాడు. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి విధముగా యేసుక్రీస్తు ప్రభువారు ఏలయనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండినని చెప్పి ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడుతుంది. కనుక ఆశ్చర్య కార్యాలు చేశాడు బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు.
గెరాసేన దేశంలో వాడిని స్వస్థపరిచాడు అద్భుతకరంగా. ఆ విషయాన్ని బట్టి అనేకులు కూడా జరిగిన విషయం ఆశ్చర్యపోయారు. నిజమా, ఇంత గొప్ప కార్యం జరిగిందా అన్నారు. అది కారాన్ని బట్టి ఆయన వాక్యాన్ని బోధించాడు. ఇలాగ అనేకమైన కార్యాలు చేశారు. అనేకులు కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. కనుక ఆశ్చర్యకరమైన దేవుడు కనుక, ఆశ్చర్యకరమైన దేవుడిని మనం ఆరాధిస్తున్నప్పుడు, ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు మన ఎడల దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఏముందిలే అన్నట్టుగా ఉంటే అన్నీ కూడా అలాగే పోతాయి. ఏదన్నా విన్నదాన్ని గట్టిగా నువ్వు పట్టుకోగలిగితే, నా జీవితంలో, నా కుమారుని జీవితంలో, నా కుమార్తె జీవితంలో, నా చెల్లెల జీవితంలో, నా అక్క జీవితంలో, నా అత్తమామల జీవితంలో, నా తల్లిదండ్రుల జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరగాలి. వారి జీవితాలు వెలిగించబడాలి. గ్రామంలోని గొప్పగా పేరు కలగాలి. ప్రభునామం మహిమపరచబడాలని, నా కుటుంబం, నా జీవితం చక్కగా ఆశ్చర్యకరంగా ఉండాలి, దేవుని మహిమపరిచే విధంగా ఉండాలని విశ్వసించిన ఎడల, దేవునికి లోబడితే దేవుడు మన జీవితాలు గొప్పగా అభివృద్ధి చేస్తాడు. చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన.